సంవత్సరాలుగా వారి ద్వారానే నేను రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీలో అప్పటి నుంచి కూడా అనుకుంటున్నాం. అంటే వారు చేసినటువంటి సంక్షేమం కానీ, వారు చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంతంలో వారు చేసినటువంటి పటేల్ పట్టువారి వ్యవస్థ, ఇలాంటి సామాజిక మార్పులు బడుగు బలహీన వర్గాలు ఉన్నతాధికారంలో ఉండాలని ఒక అభిలాష చేసినటువంటి రామారావు గారికి ఎప్పుడు కూడా నేను తండ్రి భావంతో మన 100 సంవత్సరాలు కూడా పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది బాలకృష్ణ గారితో. అలానే మేడం గారు ఇప్పుడు నేను మేడం గారిని కలుద్దాము, ఇక్కడ బ్లడ్ డొనేషన్కి వద్దామని వచ్చాను. ఇక్కడ మా డాక్టర్ మా సోదరుడు అనుమతి చేస్తూ ఉంటే ఇప్పుడు అనుకోని 2,11,116 మరి మేడం గారి ద్వారా ఇవ్వడానికి నేను ఫస్ట్కు. మరి తర్వాత ఎప్పుడైనా కానీ నేను ఒక సోషల్ వర్కర్గా జీవితాన్ని స్టార్ట్ చేశాను. మరి మేడం గారిని కూడా చూస్తూ ఉంటే నేను ఊహించలేదు ఆవిడ ఇంత యాక్టివ్ అయిపోయి. ట్రస్ట్ నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తాను, చాలా కార్యక్రమాలు చేసింది. కానీ భువనేశ్వరి గారు వచ్చిన తర్వాత అసలు దీని రూపమే మారిపోయింది. అంటే రూపం అంటే నేను ఆవిడ ఏదో ఉంది ఏదో ప్రైజ్ చేయాలని నేను చేయడం లేదు. నేను ఎవరిని కూడా ఉట్టిగా ప్రైజ్ చేయను. వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వారు తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ కానీ, వారు ఒక ప్రొఫెషనల్గా అంటే రోజు ఆఫీస్కి వచ్చి కూర్చొని ఈ ప్రజలకు ఏం చేద్దాం, మా నాన్నగారు తర్వాత మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పందాలు ఆవిడ ఇంకా సేవాభావంతో, రాజకీయ భావంతో కాకుండా సేవాభావంతో వారు చేస్తున్నటువంటి దానికి ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉన్నాం. మేము మా అన్నగారి కూతురు, మా సోదరి, మా చెల్లెలు లాంటి సోదరి గారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా మీ కార్యక్రమాలు తీసుకుపోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు సహకరించండి. మరి మొత్తం తెలంగాణ మీరు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క సపోర్ట్ కావాల్సిన అవసరం ఉందని మనవిస్తూ ముగిస్తాము. జై హింద్.